Praise. So we are beginning new series today. సో నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు, క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్. సో సో క్రైస్తవుడిగా మారడం కాదు, క్రీస్తులాగా మారాలి. సో మనందరం ఒకప్పుడు అన్యులమే, అన్ని జనుల నుంచి వచ్చాము, అన్ని సంప్రదాయాల నుంచి వచ్చాము. దేవుడు ఎవరో తెలుసుకున్నాము, రక్షకుని తెలుసుకున్నాము, అంగీకరించాము, బాప్తిజం తీసుకున్నాము. సో క్రైస్తవుడిగా మారాము. సో అందరితో సరిపోదు, క్రైస్తవుడిగా మారిన తర్వాత ఇక క్రీస్తులాగా మారాలి. సో ఇది మన సబ్జెక్టు. ఇట్స్ నాట్ అబౌట్ ఏ బికమ్ ఏ క్రైస్టియన్, ఇట్స్ అబౌట్ బికమ్ ఏ లైక్ ఏ క్రైస్ట్. అంటే మనము ఇక్కడ బాప్తిజం తీసుకున్నాము, దేవుని నమ్ముకున్నాము, సో అనగానే సరిపోదండి. సో ఇప్పుడు ఇక అప్పటి నుంచి మన లోపల క్రీస్తు నివసించాలి. సో నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు ఏంటిది? సో దేవుని నమ్ముకోక ముందుకు వ్యభిచారం చేయి, నరహత్య చేయి, లేకపోతే దేవుని నమ్ముకోక ముందుకు నువ్వు ఎన్ని పాపాలు, ఎన్ని తప్పులు, ఎన్ని దోషాలు చేసినా కూడా ఆయన కడిగేస్తాడు. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత నుంచి అసలు జీవితం మొదలవుతుంది. దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి, రక్షకుని తెలుసుకున్నప్పటి నుంచి నిజమైన జీవితం మొదలవుతుంది. సో ఒకప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడద్దు, ఒకప్పుడు బ్రతికినట్టు ఇప్పుడు బ్రతకద్దు, ఒకప్పుడు మందు తాగొచ్చు కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక ఆల్కహాల్ తాగద్దు, ఒకప్పుడు వ్యభిచారంలో ఉండవు. సో నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత వ్యభిచారాన్ని వదిలేయాలి. ఒకప్పుడు దొంగ కావచ్చు, ఒకప్పుడు మాంత్రికుడు కావచ్చు, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత దొంగతనం వదిలేయాలి, మాంత్రికత్వాన్ని వదిలేయాలి. సో అర్థమవుతుందండి. ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత ఇక క్రీస్తే మన లోపల దీవించాలి. సో నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు ఏంటిది? సో మనందరం క్రైస్తవుడిలాగా మారాము. సో కరెక్టే, బాగుంది, దేవుని నమ్ముకున్నాం, బాప్తిజం తీసుకున్నాము, సొంత రక్షకుని అంగీకరించాం. కానీ మన జీవితం ఎలా ఉంది? మన జీవన విధానం ఎలా ఉంది? మన మాట తీరు ఎలా ఉంది? మన ఆలోచనలు ఎలా ఉంది? మన తలంపులు ఎలా ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా ఉంది? మన స్వభావం ఎలా ఉంది? మన క్యారెక్టర్, మన బిహేవియర్, మన అటిట్యూడ్ ఎలా ఉంది? సో ఇది క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. అందుకే క్రైస్తవుడిగా మారడం మాత్రమే కాదు, సో క్రీస్తులాగా మారాలి అని దేవుడు చెప్తున్నాడు. సో యేసు ప్రభువారు వచ్చాడు. సో ఆయన ఎలా మారాడు, ఎలా 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 ఆయన తగ్గించుకున్నాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా బిహేవ్ చేశాడు. సో దానిని బట్టి మనం కూడా ఆ మాదిరిలాగా నడవాలి. సో అందుకే నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు దేవుడు నాకు కొన్ని బయలుపరిచాడు. సో అవన్నీ కూడా వాక్యం ద్వారా నడిపిద్దాము, వాక్యంలో చూద్దాం. నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణము చూద్దాము. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ లక్షణంలో 37వ వచనంలో క్రైస్తవుడికి ఉండాల్సిన మొట్టమొదటి క్యారెక్టర్, మొట్టమొదటి బిహేవియర్, మొట్టమొదటి యాటిట్యూడ్, మొట్టమొదటి గుణము, స్వభావము, లక్షణము ఏదైనా ఉందంటే ఫస్ట్ ఇది: నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని. చూసారండి, నువ్వు దేన్ని ప్రేమించద్దు, ఎవరిని ప్రేమించద్దు, మొట్టమొదటగా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. హూ షుడ్ హ్యావ్, క్రిస్టియన్స్ షుడ్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అండి. సో నువ్వు దేన్ని ప్రేమించినా కూడా నువ్వు నిజమైన క్రైస్తవుడి కాదు. నువ్వు బంగ్లాని ప్రేమించిన, నీ యొక్క కారుని ప్రేమించిన, నీ ఆస్తిపాస్తులను ప్రేమించిన, దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా కూడా నువ్వు నిజమైన క్రైస్తవుడి కిందికి రావు, నిజమైన క్రీస్తు లాగా కావు. నిజమైన క్రీస్తు ఎలా ఉంటాడంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ప్రభువును ప్రేమించాలి, నిజమైన దేవుణ్ణి ప్రేమించాలి, నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఇది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము. సో ఈ విషయంలో ఎవరైనా తక్కువగా ఉంటే దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోండి. ఎందుకంటే దేవుని తెలుసుకున్న తర్వాత అప్పటి వరకు నువ్వు లోకాన్ని ప్రేమించవచ్చు, డబ్బును ప్రేమించి ఉండొచ్చు, నీ జాబుని ప్రేమించి ఉండొచ్చు, నీ యొక్క కుటుంబాన్ని ప్రేమించి ఉండొచ్చు, అప్పటిదాకా నువ్వు సమస్తాన్ని ప్రేమించి ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమించకపోవచ్చు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే ఈ దేవుల్లోకి షిఫ్ట్ అయిపోతావో, ఈ దేవుల్లోకి మారిపోతావో, ఈ దేవుల్లోకి వచ్చేస్తావో, రక్షణలోకి వచ్చేస్తావో, అప్పుడు ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క మొట్టమొదటి లక్షణము పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ది క్రిస్టియన్స్. సో క్రైస్తవుడి యొక్క మొట్టమొదటి లక్షణము ఇది అండి. ఎందుకంటే
ఫస్ట్ ప్రియారిటీ దేవుడికే ఇవ్వాలి. నువ్వు లేవగానే ప్రార్థించుకోవాలి, లేవగానే బైబిల్ చదువుకోవాలి, నీ ఉద్యోగానికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి, నీ కుటుంబానికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి, నీ ఆస్తిపాస్తుల కంటే, నీ బంగారానికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరైతే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళే నిజమైన క్రైస్తవుడు. క్రీస్తుకు ఉండాల్సిన లక్షణం అదే. యేసు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు తను అన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా తండ్రిని ప్రేమించాడు, ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు, ఎక్కువగా దేవుణ్ణి ప్రియారిటీ ఇచ్చాడు. సో ఫస్ట్ ప్రియారిటీ ఆయనకు అదే, లాస్ట్ ప్రియారిటీ కూడా అదే. సో అందుకే అందరూ కూడా ఒకటే గమనించండి, స్టిల్ ఐఎమ్ ఎ క్రిస్టియన్ ఆర్ స్టిల్ మై క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ మై బాడీ ఆర్ నాట్, చెక్ విత్ యూ. ఇంకా క్రీస్తు నా లోపల నివసిస్తున్నాడా లేదా ఆలోచించండి, ఆలోచించండి. ఎప్పుడైతే నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమిస్తావో అప్పుడు నీ లోపల క్రీస్తు నిలబడ్డట్టు, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడుగా మారినట్టు. స్టిల్ నువ్వు నమ్ముకొని 20-30 సంవత్సరాలైనా నీ హృదయం దేవుడికి దూరంగా ఉంది, నీ హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ఇష్టపడట్లేదు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించట్లేదా, అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడుగా పరిగణించబడవు. సో దేవుడు నాకు బయలుపరిచాడు నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు ఏంటి ప్రభు అన్నప్పుడు, ఎవడైతే నన్ను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రార్థిస్తాడో, ప్రేమిస్తాడో, ఇష్టపడతాడో, సేవిస్తాడో వాడే నాకు నిజమైన క్రైస్తవుడు, వాడే నాకు నిజమైన క్రీస్తు అని చెప్పడం జరిగింది. సో ఇది మొట్టమొదటి క్రైస్తవుడి యొక్క లక్షణాలు. వీలుంటే రాసుకోండి. ఒకటి, క్రైస్తవుడి యొక్క మొట్టమొదటి లక్షణం పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. రెండో లక్షణము, ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. సో ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ, ఇది ఆర్డర్. ఇది నువ్వు క్రైస్తవుడికి వచ్చావా, ఆర్డర్ అది. ఒకప్పుడు నాకు దేవుడు తెలియదు, సో అప్పుడు నేను దేవుణ్ణి ప్రేమించలేదు. సో దట్స్ ఎనఫ్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఒకప్పుడు నాకు దేవుడు తెలియనప్పుడు మూవీస్ చూసేవాడిని, లేకపోతే పార్టీస్కి వెళ్ళేవాడిని, లేకపోతే మనకు నచ్చినట్టుగా బ్రతికే వాళ్ళము, మనకు నచ్చినట్టుగా మెదిలే వాళ్ళము. కానీ ఒక్కసారి దేవుని తెలుసుకొని ఇందులోకి వచ్చిన తర్వాత మన ఇష్టాలు, మన అవసరాలు, మన యొక్క మైండ్, మన మైండ్ సెట్, మన ఆలోచనలు ఏది పని చేయదు, ఏది పని చేయకూడదు. ఓన్లీ దేవుడి క్రియలే పని చేయాలి. క్రీస్తే మన లోపల నిలబడాలి, క్రీస్తే మన లోపల ఉండి నడిపించాలి, క్రీస్తే మన లోపల ఉండి మనల్ని ముందడికి నడిపించాలి. సో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను, రెండో ఆజ్ఞ దాని వంటిదే. చూసారండి, రెండో లక్షణము. మొట్టమొదటి లక్షణము క్రైస్తవుడికి దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది, నీ వలె నీ చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా ప్రేమించాలి. నీ భార్యను, నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ అక్క చెల్లెల్ని, నీ అన్నదమ్ముల్ని, నీ సంఘ కాపరిని, నీ సంఘ సభ్యులను సెకండ్ గా ప్రేమించాలి. సో అంటే క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణము ప్రేమించే గుణము. మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత సమస్త మానవులను ప్రేమించాలి. ఒకేలా ప్రేమించకుండా నువ్వు ద్వేషిస్తున్నావు అంటే నిజమైన క్రైస్తవుడి కాదు. సో నువ్వు ప్రేమ బదులు అందరినీ ద్వేషిస్తున్నావు అంటే నీ లోపల క్రైస్తవత్వం లేదు, నువ్వు నిజమైన క్రీస్తును పోలి నడవట్లేదు అని దేవుడు చెప్తున్నాడు. రెండో క్యారెక్టర్, నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమింపాలి, రెండవ ఆజ్ఞ దాని వంటిదే. సో ఈ రెండు ఆజ్ఞలు పాటించావా, ప్రేమించినట్టే. సో నిజమైన క్రీస్తు యొక్క లక్షణాలు, కక్షలు సాధించేవాడు క్రైస్తవుడు కాదు, క్షమించేవాడే క్రైస్తవుడు. గుర్తు పెట్టుకోవాలి, కక్షలు సాధించే వాళ్ళు క్రైస్తవుడు కాదు, క్షమించేవాడే క్రైస్తవుడు. సో అది క్రీస్తు యొక్క లక్షణము. సో ద్వేషించేవాడు క్రైస్తవుడు కాదు, ప్రేమించేవాడే క్రీస్తు. సో అందుకే ద్వేషించడం మానేసి ప్రేమించడం మొదలు పెట్టాలి. ఇది క్రీస్తు మన లోపల నివసించాలంటే సో ద్వేషించడం మానేసి ప్రేమించడం మొదలు పెట్టాలి. ఒకప్పుడు నువ్వు అన్నిటిగా ఉన్నప్పుడు అందరినీ ద్వేషించు, చెలేగా నడుస్తుంది, చెల్తా, పర్వాలేదు. కానీ ఒకసారి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీ శత్రువుని సైతం కూడా నువ్వు ప్రేమించాలి, నీ శత్రువుని సైతం కూడా ప్రేమించాలి. అప్పుడు నువ్వు నిజమైన క్రీస్తు లాగా, నిజమైన క్రైస్తవుడి లాగా మార్చబడతావు. అందుకే తీసుకున్నాము బాప్తిజం, మన అందరం బాప్తిజం తీసుకున్నాము, అందరం రక్షణలోకి తీసుకువచ్చాము. బట్ స్టిల్ వేర్ వీఆర్ లాకింగ్, ఇంకా మనము క్రీస్తుని పోలి నడుస్తున్నామా లేదా, ఈ రెండు ఆజ్ఞలు నిజంగా మనం పార్టిసిపేట్ చేస్తున్నామా అండి, నిజంగా హోల్ హార్టెడ్ గా దేవుని ప్రేమిస్తున్నావా, ఇంకా దేన్నైనా ప్రేమిస్తున్నామా, ఇంకా ఎవరినైనా ప్రేమిస్తున్నామా, దేవుడి కంటే ఎక్కువగా ఇంకేమైనా హై ప్రియారిటీ ఇస్తున్నామా. సో ఇస్తే దాన్ని తగ్గించుకొని మనం దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలని కోరుకొని ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి. సో ఇది మొట్టమొదటి రెండు లక్షణాలు క్రైస్తవుడికి, దేవుని ప్రేమించాలి, రెండోది మనుషులను ప్రేమించాలి. అందుకే కక్షలు సాధించేవాడు ఎప్పుడు కూడా క్రైస్తవుడు అనబడడు, ద్వేషించేవాడు ఎప్పుడు కూడా క్రైస్తవుడు అనబడడు. సో క్రీస్తును పోలు నడుచుకునే దాంట్లో ప్రేమ అనేది మొట్టమొదటైన ఆజ్ఞ. చూద్దాము
ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నా అని అతనితో చెప్పాను. చూసారండి, ప్రవక్తలకును ధర్మశాస్త్రం అంతటికి ఇదే బేస్ అట. అంటే క్రైస్తవుడికి ఇది పిల్లరు, ఇదే బేసు, క్రీస్తుకి ఇదే బేసు. నువ్వు క్రీస్తు అనబడాలంటే ఇవి 2 ఆజ్ఞలు పాటించాల్సిందే. సో క్రైస్తవుడు ఎప్పుడైనా మొట్టమొదట దేవుణ్ణే వెతకాలి, దేవుణ్ణే ఆదరించాలి, దేవుణ్ణే పూజించాలి, దేవుణ్ణే ప్రేమించాలి, దేవుణ్ణే ఇష్టపడాలి, దేవుణ్ణే సేవించాలి, దేవుణ్ణే మహిమపరచాలి, దేవుడికే దగ్గర కావాలి, దేవుడినే కోరుకోవాలి, దేవుడే కావాలని కోరుకోవాలి, దేవుడు ఉంటే చాలని కోరుకోవాలి, దేవుడు ఉంటే చాలు, నాకు ఏదున్నా లేకపోయినా అని అనుకోవాలి. అది మొట్టమొదటి లక్షణము. అలాగే నీ భార్యను, నీ కుటుంబ సభ్యులను, నీ బంధువులను, నీ స్నేహితులను, అన్యుల్ని, నీ శత్రువులను కూడా ప్రేమించే గుణము నీలో ఉండాలి. ఇది 2వ గుణము. సో నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావు, నిన్ను నువ్వు ఎంతగా క్షమించుకుంటావు, నిన్ను నువ్వు ఎంతగా వెనుకేసుకొస్తావో అలాగే నీ పొరుగువాన్ని కూడా క్షమించాలి, నీ పొరుగువాన్ని కూడా ఏంటిది ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు వేసవా క్రైస్తవుడికి ఫుల్ఫిల్నెస్ అంటారు కదా, క్రీస్తులో నువ్వు సంపూర్ణత, నువ్వు ఇట్స్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్, ఎ ఫుల్ఫిల్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్ట్ లో నీకు పరిపూర్ణత, పరిపక్వత అంటారు. సో ఇది చేస్తే అతనితో చెప్పాను. సో నిర్గమకాండము 20వ అధ్యాయం 13వ వచనం, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు. సో ఒకప్పుడు దొంగే, కానీ ఇప్పుడు దేవుడిని తెలుసుకున్న తర్వాత దొంగలాగా మారద్దు. వ్యభిచారం, ఒకప్పుడు వ్యభిచారం చేసేవారు, కానీ దేవుని తెలుసుకున్నాక వ్యభిచారం చేయొద్దు. ఒకప్పుడు నరహత్య చేశావు, కానీ దేవుని తెలుసుకున్న తర్వాత నరహత్య చేయొద్దు. సో ఇవన్నీ క్వాలిటీస్. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు. అంటే నీ నీ యొక్క తలంపులో కూడా, ఆలోచనలో కూడా ఇవి రాకుండా చూసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. సో చాలా మంది కూడా దేవుని నమ్ముకొని అక్రమ సంబంధాలు, అది వ్యభిచారం కిందికే వస్తుంది. పెళ్లి కాక ముందుకు పరాయి స్త్రీతో, పరాయి పురుషుతో పాపం చేయడం, అది వ్యభిచారం కిందికే వస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా పరాయి స్త్రీతో, పరాయి పురుషులతో పాపం చేయడం, అది వ్యభిచారం కిందికే వస్తుంది. అది మళ్ళా దేవుని తెలుసుకొని, బాప్తిజం తీసుకొని, మళ్ళా బైబిల్ పట్టుకొని, మెడలో క్రాస్ వేసుకొని క్రాస్ రిలేషన్స్ కి వెళ్తున్నారు. సో అది చేయకూడదు. సో ఇవన్నీ దొంగలింపకూడదు. సో మరి ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి, ఒకడు దొంగతనం చేశాడు, ₹1,00,00,000. సో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఓకే, ₹1,00,00,000 కదా, దొంగతనం చేశాడు కదా, కేసు రాసుకుందాం అంటాడు. అదే ఒకడు ₹1 దొంగతనం చేశాడని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, అయ్యా నాకు వీడు ₹1 దొంగతనం చేశాడు, కేసు తీసుకోండి అంటే తీసుకోడు. కానీ దేవుడి దృష్టికి ₹1,00,00,000 దొంగతనం చేసినా దొంగనే, ₹1 దొంగతనం చేసినా దొంగనే. దేవుడు ఆ మెజర్మెంట్ ని చూడడండి. నువ్వు ₹1,00,00,000 దొంగతనం చేసావా, అయితే నువ్వు గజ దొంగవు. లేకపోతే ₹1 దొంగతనం చేసావా, నువ్వు చిన్న దొంగవు అనవు. నువ్వు ₹1 దొంగలించినా దేవుడి దృష్టికి పెద్ద దొంగవే. లేకపోతే మనము ₹1,00,00,000 దొంగలించినా దేవుడి దృష్టికి పెద్ద దొంగవే. సో ఆయన నాట్ మెజర్మెంట్ ఆఫ్ మనీ, ఆ క్వాంటిటీని చూడడు దేవుడు, క్వాలిటీని చూస్తాడు. సో ₹1 దొంగలించిన దేవుడి దృష్టికి దొంగ కిందికే వస్తాము. ₹100 దొంగలించిన దేవుడి దృష్టికి 100 దేవుడి దృష్టికి దొంగలాగానే పరిగణించబడతాము. 10,000 10 కోట్లు దొంగలించిన దేవుడి దృష్టికి దొంగలాగానే ఉంటాము. ఇప్పుడు అదే మనం మనుషులకైతే ఏ పోరా, ₹1 దొంగలించి ఏం పోలీస్ స్టేషన్కి వచ్చావు, ఏం కంప్లైంట్ ఇస్తావు, వెళ్ళిపో అంటారు. వాడిని దొంగలాగా చూడరు. కానీ దేవుడి దృష్టికి ఇద్దరు దొంగనే, ఇద్దరు సమానమే. అర్థమవుతుందా? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యము పలకకూడదు. ఇవి క్రీస్తు యొక్క లక్షణాలు. అబద్ధంగా తొందరపడి ఒకరి మీద అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. ఒకరి దగ్గర నుంచి సొమ్ము తీసుకొని చాలా మంది అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. ఒకరి దగ్గర నుంచి డబ్బుని పోగొట్టుకొని డబ్బు కోసము, లేకపోతే అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, లేకపోతే పాపులారిటీ కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పడం. సో ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క లక్షణాలు కాదు. సో నువ్వు మారావు, దేవుణ్ణి తెలుసుకున్నావు, మారావు, స్టిల్ ఇంకా ఈ క్వాలిటీస్ ఉంటే తీసివేసేయాలి. తొందరపడే అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగలించకూడదు. సో నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. సో ఇవన్నీ రాసుకోండి. ఇవన్నీ క్వాలిటీస్, చెక్ లిస్ట్, ఇవన్నీ చెక్ లిస్ట్. మళ్ళా ఇంకొకటి, క్రైస్తవుడి యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించని వాడు నిజమైన క్రైస్తవుడు. సో ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించని వాడు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, అతని పొరుగువాని దగ్గు దేనినైనను, ఈ పొరుగువానిది దేనినైనను ఆశింపకూడదు. సో నువ్వు ఆశించే గుణం ఉందా, అయితే నీలో నిజమైన క్రీస్తు లేడు.
ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించని వాడే నిజమైన క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మూడోది ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించని వాడే నిజమైన క్రైస్తవుడు. ఆశించే గుణము క్రైస్తవుడికి ఉండకూడదు. నువ్వు ఏది ఆశించాలన్నా దేవుడి దగ్గర నుంచే ఆశించాలి. దేని గురించి ప్రార్థించాలన్నా దేవుడి దగ్గర నుంచే ప్రార్థించి నువ్వు పొందుకోవాలి. అందుకే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. నువ్వు దేవుడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయి, దేవుడి మీదనే ఆధారపడు. సో నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము దేవుడి మీదనే ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడకూడదు. సో ఇవన్నీ కూడా నిజమైన క్రైస్తవుడి యొక్క డిపెండెన్సీస్, పిల్లర్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు ఇంకా ఆశించే గుణం ఉందా? అయితే నీ లోపల క్రీస్తు లేడు. సో క్రీస్తు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించలేదండి. యేసు క్రీస్తు ప్రభువారు ఈ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఏదైనా కూడా ప్రార్థన చేసుకునేవాడు. ఎవరినై దేని గురించి అయినా కూడా ప్రార్థన చేసుకొని ఈ లోకాన్ని జయించి ఆయన పరలోకానికి వెళ్ళాడు. అందుకే నువ్వు ఆశించే గుణం ఉందా? తీసేసుకో. దేవుడికి ఇష్టం ఉండదండి ఆశించే గుణం, దేవుడికి ఇష్టం ఉండదు. క్రీస్తు యొక్క గుణము ఆశించే గుణము కాదు, ఇచ్చే గుణము క్రీస్తు యొక్క గుణము. ఆశించే గుణము ఎప్పుడు కూడా మనకు ఎంటర్టైన్ చేయకూడదు. అర్థమవుతుందా అండి? సో ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు నిజమైన క్రైస్తవుడు. సో నువ్వు దేవుని నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, అయినా నువ్వు వాళ్ళు పెడితే బాగుండు, వీళ్ళు పెడితే బాగుండు, వాళ్ళది వీళ్ళది ఆశిస్తున్నావా? కట్ డౌన్. నీ తండ్రి ఆస్తి కూడా ఆశించకు, నీ తల్లి ఆస్తి కూడా ఆశించకు, నీ అత్తగారి ఆస్తి కూడా ఆశించకు, నీ అన్నదమ్ముల ఆస్తి ఆశించకు, ఎవరి సొమ్ము ఆశించకు. నేను సంపాదించేది నాకు మిగులితే చాలు అని అనుకో. దేవుడు ఆ ఆస్తి కంటే నీ సంపాదన రెట్టింపు 10 రెట్లు 100 రెట్లుగా చేసి చూపిస్తాడు. అందుకే నీ పొరుగువాన్ని భార్యను కూడా ఆశించకు, దాసిని ఆశించకు, దేనిని కూడా నువ్వు ఆశించకు. అందుకే ఆశించే గుణము క్రైస్తవుడికి ఉండకూడదు. చెప్తున్నాను కదా, క్రైస్తవుడు అంటే కక్ష సాధించేవాడు కాదు, క్షమించేవాడు. క్రైస్తవుడు అంటే ద్వేషించేవాడు కాదు, ప్రేమించేవాడు. క్రైస్తవుడు అంటే వ్యభిచారం చేసేవాడు కాదు. క్రైస్తవుడు అంటే ఆశించేవాడు కాదు. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించని వాడే నిజమైన క్రైస్తవుడు. యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. వాళ్ళు పెడితే బాగుండు, వీళ్ళు పెడితే బాగుండు, వాళ్ళు పెడితే తింటాను, వీళ్ళు పెడితే తాగుతాను, వాళ్ళు ఇస్తే బాగుండు, వీళ్ళు ఇస్తే బాగుండు అన్నప్పుడు నీకు దేవుడి దగ్గర నుంచి ఏది రాదు. ఎక్స్పెక్ట్ ఓన్లీ థింగ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. దేవుడి నుంచే నువ్వు ఎక్స్పెక్ట్ చేయి, దేవుడి నుంచే నువ్వు కోరుకో. డోంట్ డిపెండ్ ఆన్ ద పీపుల్. మనుషుల మీద ఆధారపడకు, దేవుడి మీదనే ఆధారపడు. ఇది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆధారపడతావో నిజమైన క్రైస్తవుడి. ఎప్పుడైతే నువ్వు నీ పొరుగువాన్ని ఏది ఆశించకుండా, వాడి ల్యాండ్ని కావచ్చు, వాళ్ళ బంగారాన్ని కావచ్చు, వాళ్ళ ఆస్తిని కావచ్చు, వాళ్ళ భార్యను కావచ్చు, వాళ్ళ భర్తను కావచ్చు, వాడి నీది కాంది ఏది కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించకూడదు. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడి. సో ఇన్ని క్వాలిటీస్ ఉండాలి క్రైస్తవుడు ఉండాలంటే. ఎందుకనగా తాను జరిగించు క్రియల చొప్పున అవి మంచిదైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయం పీఠము ఎదుట ప్రత్యక్షము కావాలయును. 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయము 10వ వచనము చూడండి, ఎంత క్లియర్ గా రాసి పెట్టాడు. సో తాను జరిగించిన క్రియల చొప్పున అంటే మనం జరిగించే క్రియ. అసలు నువ్వు క్రైస్తవుడిగా మారావు, సరిపోదు. అప్పటి నుంచే నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. నేను ఒకప్పుడు అన్నిటిగా ఉన్నప్పుడు నా మైండ్ సెట్ నాకు నచ్చినట్టు ఉండేది, నాకు నచ్చినట్టు తిరిగేది, నాకు నచ్చినట్టుగా ఉండేది. సో అడిగేదానికి ఉండదు. సో అప్పుడు కానీ ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకోవడం తెలుసుకోవడం మొదలు పెట్టానో అప్పుడు ఇక నా ఇష్టం అంటూ ఉండదు, నా ఉద్దేశాలంటూ ఉండదు, నా ప్రణాళిక అంటూ ఉండదు, నా ప్లాన్స్ అంటూ ఉండదు. అంతా క్రీస్తేగా. ఆయన్నే టేక్ ఓవర్ చేస్తాడు. ఒక్కసారి నువ్వే నా రక్షకుడు అన్నావా, అయిపోయింది. దేవుడు నిన్ను చెయ్యి పట్టుకొని ఆయన స్వరూపంలోకి, ఆయన లక్షణాల్లోకి, ఆయన స్వభావంలోకి నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. అందుకే ఒక్కసారి నువ్వు రక్షించబడగానే నువ్వు దేవుడి బిడ్డవా అంటావు. కరెక్టే, దేవుడి బిడ్డవ అంటావు. మనందరం కూడా వీఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. కానీ ఆయన చైల్డ్ ఆఫ్ గాడ్ అనే టైటిల్ ఇచ్చాడు కదా, దాన్ని కాపాడుకోవాలంటే ఇవన్నీ కూడా సాక్రిఫైస్ చేయాలి, ఇవన్నీ కూడా మార్చుకోవాలి, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు అంటారు, అప్పుడు నిజమైన దేవుడి బిడ్డ. అందుకే చాలా మంది నేను దేవుడి బిడ్డను అని టైటిల్ పెట్టుకొని అబద్ధాలు ఆడతారు. చాలా మంది నేను దేవుడి బిడ్డను క్రైస్తవుడు అని చెప్పేసి మోసాలు చేస్తున్నారు, లేకపోతే వ్యభిచారం చేస్తున్నారు, క్రాస్ రిలేషన్స్, ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. ఈవెన్ క్రైస్తవుడే, ఈవెన్ మందిరానికి వెళ్తున్నాడు,
బాప్తిజం తీసుకున్నాడు, వాక్యాన్ని చదువుకుంటున్నాడు, అయినా కూడా ఇవన్నీ చేస్తున్నాడంటే వాడు నిజమైన క్రైస్తవులు కాదు, నిజమైన క్రీస్తుని పోలి నడిచిన వాళ్ళు కాదు. అందుకే నువ్వు ఏ క్రియలైనా కూడా ఒకసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచే మనకు సిస్టమేటిక్ తయారవుతుందండి. అందుకే క్రైస్తవుడి లైఫ్ ఎప్పుడైనా డిసిప్లిన్ లైఫ్. అందరూ అన్యుడు మాట్లాడినట్టుగా మనం మాట్లాడము, అన్యుడు చూసినట్టుగా మనము చూడము, అన్యుడు తిన్నట్టుగా మనము తినము, అన్యుడు స్వభావం లెక్క మనం ఉండము, అన్యుడి యొక్క బిహేవియర్ ఉన్నట్టు మన బిహేవియర్ ఉండదు, అన్యుడి యొక్క లక్షణాలు ఉన్నట్టు మన లక్షణాలు ఉండదు. అన్యుడు కోపపడొచ్చు కానీ మనం కోపడొచ్చు, అన్యుడు ద్వేషించవచ్చు మనం ద్వేషించకూడదు, అన్యుడు కక్ష సాధించవచ్చు మనము కక్ష సాధించకూడదు. ఒకసారి దేవుడిలోకి వచ్చామంటే మన ఈగో కట్ డౌన్ చేసుకోవాలి, మన మన యొక్క మన హాబీస్ కంట్రోల్ చేసుకోవాలి, మన యొక్క ఓన్ ఇంటెన్షన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఒకసారి నేను దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఇక మొత్తం మారబడం, ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా, ఇక నా స్వభావం ఉండదు. ఇక ఏంటంటే మన ఎమోషన్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒకప్పుడు కోపం వస్తే కోప్పడే వాళ్ళం, కానీ ఇప్పుడు కోపం వచ్చినా కోప్పడొద్దే. ఒకప్పుడు తిట్టాలనిపిస్తే తిట్టే వాళ్ళము, ఇప్పుడు తిట్టాలనిపించినా తిట్టద్దే. ఒకప్పుడు ద్వేషం వస్తే ద్వేషం చూపించే వాళ్ళము, ఇప్పుడు ద్వేషం వచ్చినా కూడా ప్రేమ చూపించాలి. అర్థమవుతుందండి? ఇది క్రీస్తుని పోలి నడవాలంటే, క్రీస్తుని యొక్క నడవాలంటే. అందుకే నా శిల ఎత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించిన వాడే నాకు శిష్యుడు అవుతాడు, నాకు పాత్రుడు అవుతాడు. సో ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్. మనందరం కూడా ఆ శిల ఎత్తుకొని నడవడం అంటే ఇదే, ఇతరులను క్షమించడం, ఇతరులను ప్రేమించడము, దేవుణ్ణి ప్రేమించడము, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకపోవడం, సో వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, నరహత్య చేయకుండా ఉండడము. సో ఇవన్నీ కూడా శిలెత్తుకొని నడవాల్సిన తరుణం మనందరిది కూడా. అర్థమవుతుందా అండి? ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ యూ స్టార్టెడ్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి జీసస్ ని నమ్ముతున్నారో తెలియదు, కానీ ఇంకా క్రీస్తులోకి మారాల్సింది నాతో సహా మీతో సహా చాలా చాలా ఉందండి. మనం ఎంత మారినా ఇంకా తక్కువ, ఎందుకంటే దేవుడి యొక్క స్టాండర్డ్స్ కొన్ని వేల కొలది ఉన్నాయి. చిన్న చిన్న మైనర్ కూడా మనకు చెప్తున్నాడు. సో నిన్నటి దాకా ఏ మెసేజ్ చెప్పాడు? నీకు నువ్వే పోగొట్టుకోవద్దు అన్నాడు. నీకు నువ్వు పోగొట్టుకున్నా నువ్వు నిజమైన క్రైస్తవుడి కాదు. సో నీ పొరుగువాన్ని చాటుగా తిట్టద్దన్నాడు. నీ పొరుగువాన్ని చాటుగా తిట్టినా నీలో క్రీస్తు లేడని అర్థం. చూసారా అండి? ఇంతగా నలగొట్టుకోవాలి. నువ్వు క్రీస్తు లాగా మారాలి, నీ లోపల క్రైస్తవ్యము రావాలి, నువ్వు నిజమైన క్రైస్తవుడి అనిపించుకోవాలి, లేకపోతే నిజమైన దేవుడి బిడ్డవు అనిపించుకోవాలంటే ఇన్ని రకాలుగా నలగొట్టుకోవాలి. అందుకే నీ ఇతరులను నువ్వు ఆశించే గుణం ఉండకూడదు. క్రైస్తవుడికి ఎవరి దగ్గర నుంచి ఆశించే గుణం ఉండకూడదు. అందరినీ ప్రేమించేవాడు నిజమైన క్రైస్తవుడు. ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించని వాడు నిజమైన క్రైస్తవుడు. కీడుకి ప్రతి కీడు చేయని వాడు నిజమైన క్రైస్తవుడు. సో దేవుని అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించేవాడే నిజమైన క్రైస్తవుడు. సో ఇప్పుడు చెప్పండి, హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ దిస్ గ్రూప్ రియల్ ట్రూ క్రిస్టియన్స్, ట్రూ క్రైస్ట్? ఎంతమంది నిజంగా క్రైస్తుని బాధిస్తున్నారు? అయింది, క్రైస్తవులుగా మారాము. తెల్లారు లేస్తే భర్తతో గొడవ, భార్యతో గొడవ, అత్తతో గొడవ, కోడలతో గొడవ, అత్తమామలతో గొడవ, పిల్లలతో గొడవ. చూడడానికి క్రైస్తవులే. మళ్ళా సండే వస్తే ఫస్ట్ సర్వీస్ లే వెళ్ళి కూర్చుంటాము. మళ్ళా మంత్ రాగానే ఫస్ట్ ఆఫరింగ్ ఇచ్చేస్తాము. బట్ స్టిల్ వీఆర్ లాకింగ్ సమ్వేర్ ఎల్స్. సో క్రీస్తును పోలి నడవాలి. అందుకే ఓపిక, క్రీస్తులోకి వచ్చాక ఓపిక ఉండాలి, క్రీస్తులోకి వచ్చాక సహనం ఉండాలి, కీర్తిలోకి వచ్చాక తగ్గింపు తత్వం ఉండాలి. సో తగ్గించుకునేవాడే క్రైస్తవుడు, హెచ్చించుకునేవాడు క్రైస్తవుడు కాదు. సో ఇన్ని లక్షణాలు మనము చెక్ లిస్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. నేనే ఆశ్చర్యపోయాను ఈ సర్మనీ గురించి. ప్రభు నేను ఏం చెప్పాలంటే, మొన్న నువ్వు చెప్పావు కదా ఒక డైలాగు, దాని గురించి సర్మనీ ప్రిపేర్ చేయమన్నాడు. సో ఏంటిది సర్మనీ అని ఆలోచించినప్పుడు, సో క్రైస్తవుడిగా మారడం కాదు, క్రీస్తులాగా మారాలని ఒక పదం పడింది కదా, ఆ పదం మీద ప్రిపేర్ చేయనప్పుడు అమ్మో ఇంత ఘోరమైన కంటెంట్ ఉందా, ఇంకా మనం ఇప్పటికే తగ్గించుకుంటాం, ఇంకప్పటికే మార్చుకుంటున్నాం. నోరు కంట్రోల్, ఆలోచనలు కంట్రోల్, తలంపులు కంట్రోల్, మనస్సు కంట్రోల్, అన్ని కంట్రోల్ చేసుకుంటున్నాం. అయినా కూడా ఇంకా దేవుడు తక్కువ ఉందే, ఇంకా తక్కువ ఉందే, ఇంకా తక్కువ ఉందే. వీటి గురించి నేర్చుకోండి, వీటి గురించి నేర్పించండి. ఎందుకంటే దిస్ ఈస్ అ క్రైస్ట్ లీవ్ లైక్ దట్. వీ షుడ్ బికమ్ ఏ క్రైస్ట్. అందుకే మనం క్రీస్తుని పోలి నడవాలి, క్రీస్తుని పోలి నడవాలి, క్రీస్తు లాగా నడవాలి, అండ్ క్రీస్తు లాగా జీవించాలి. వి షుడ్ లీవ్ లైక్ క్రైస్ట్. ఇది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. అందుకే నువ్వు మంచినైనను సరే, చెడ్డనైనను సరే, నీ దేహంతో జరిగించిన వాటి ఫలమును
ప్రతివాడు పొందినట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలేను. ఆయన న్యాయపీఠం ముందు మనందరం నిలబడతాం. వన్ డే జడ్జిమెంట్ విల్ బి దేర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందుకే అందుకే పిలువబడ్డ వాళ్ళు అనేకులు, ఎన్నుకోబడ్డ వాళ్ళు కొంతమంది అంటారు. అందుకే నువ్వు అందరినీ క్రైస్తవుడిగా పిలుచుకున్నాడు, కానీ క్రీస్తులాగా ఎంతమంది నడుస్తున్నారు, అది ఇంపార్టెంట్. అవును, ఇప్పుడు క్రైస్తవులు 2,200,000,000 ఉండొచ్చు, కానీ నిజంగా క్రీస్తుని పోలి ఎంతమంది నడుస్తున్నారు, నాతో సహా మీతో సహా. స్టిల్ ఐ నీడ్ టు చేంజ్ మై సెల్ఫ్. ఇంకా నేను మార్చుకోవాల్సింది, ఇంకా నేను తగ్గించుకోవాల్సింది, ఇంకా నేను చేంజ్ కావాల్సింది, ఇంకా నా స్వభావాన్ని మార్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా నేను కూడా, సో మీలో కూడా ఐడెంటిఫై చేసుకొని ఇంకా ఏం తగ్గించుకోవాలి. సఫరింగ్ చెప్తున్నా కదా, ఇది ఒక సఫరింగ్ అండి. అవునండి, శత్రువు ముందట పెట్టి వాడిని ప్రేమించమంటే అది సఫరింగే. ఒకడు మాట అన్నా కూడా తిరిగి మాట అనకూడదు అంటే అది సఫరింగే. సో ఒకడు ద్వేషించిన మళ్ళా మనం ప్రేమించాలంటే అది సఫరింగే. ఒకడు మన ముందు హెచ్చించుకుంటా అంటే మనం తగ్గించుకోవాలంటే సఫరింగే. సో ఈ సఫరింగ్ తీసుకోవాలంటాడు. నేను తీసుకున్నాను కదా, ఇప్పుడు యేసుప్రభు వారు తీసుకున్నాడు లేదా? ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ పాపం చేయకుండా సఫరింగ్ తీసుకున్నాడు లేదా? అందరూ దూషించారు, అందరి చేత దూషించబడ్డాడు, అందరి చేత విమర్శించబడ్డాడు, అందరి చేత తృణీకరించబడ్డాడు. అందుకే ఆయన క్రీస్తు అయ్యాడు. క్రీస్తులాగా మారి తండ్రి సింహాసనం పక్కన కుడి పార్శ్వంన పరలోకంలో ఇప్పుడు కూర్చొని ఉన్నాడు, మహిమగా పొందుకున్నాడు. సో సఫరింగ్ తీసుకున్నప్పుడే నీ లోపల నుంచి దేవుడు ఆశీర్వాదాన్ని తీస్తాడు. అందుకే నీ పరలోకము అంత వితౌట్ సఫరింగ్, వితౌట్ స్ట్రగుల్, వితౌట్ పెయిన్, వితౌట్ టెస్ట్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. పరలోకానికి వెళ్ళాలంటే ఆ సఫరింగ్ లేకుండా, ఆ క్యారెక్టర్, ఆ బిహేవియర్ లేకుండా మనము పరలోకానికి ఎంటర్ కాలేము. అందుకే బీ లైక్ ఏ క్రైస్ట్ లాగా మారుదాము అందరము కూడా. సో నిజమే, దేవుడి బిడ్డలని అందరం చెప్పుకోవద్దండి. నేను ఎక్కడ కూడా దేవుడి బిడ్డ అని చెప్పుకోను. ఎప్పుడైతే కంప్లీట్నెస్ వచ్చిందో అప్పుడే మనం చెప్పుకోవాలి దేవుడి బిడ్డను. ఎందుకంటే ఆయనకు అవమానము. అందుకే ఆయన అన్నాడు, అన్ని జనుల మధ్య నన్ను అవమానపరుస్తున్నారు, నా నామాన్ని దూషణ చేస్తున్నారు అంటారు దేవుడు. సో అందుకే వి షుడ్ బికమ్ ఏ క్రైస్ట్. చైల్డ్ ఆఫ్ గాడ్ అంటే తండ్రిని పోలి మనం నడుచుకున్నప్పుడే అప్పుడే చైల్డ్ ఆఫ్. అందుకే నువ్వు దేవుడి బిడ్డ అనిపించుకోవాలంటే అంత ఊరికనే కాదండి. దేవుడి బిడ్డ అనిపించుకోవాలంటే చాలా మార్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి, చాలా తగ్గించుకోవాలి, చాలా ఓర్చుకోవాలి, చాలా సహనం కలగాలి. సో నీకు తెలుస్తుంది, నీ చెవులో వినపడుతుంది వాడు నిన్ను ద్వేషిస్తున్నాడు, వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడు, అయినా కూడా నువ్వు రియాక్ట్ కావద్దు. అంటే నీ ఎమోషన్స్ కూడా నీ కంట్రోల్లో ఉండాలి, నీ ఫీలింగ్స్ నీ కంట్రోల్లో ఉండాలి, నీ యొక్క మనసు నీ కంట్రోల్లో ఉండాలి. సో అర్థమవుతుందా అండి? సో దిస్ ఈజ్ హౌ జీసస్ క్రైస్ట్ లివ్ ఆన్ ద ఎర్త్. సో దేవుడు ఇలా బ్రతికాడండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎలా బ్రతికావయ్యా నువ్వు, ఎంతగా ఓర్చుకున్నావా, ఇంతగా ఒక్క అబద్ధం ఆడకుండా ఎలా బ్రతకగలిగావు తండ్రి, ఒక్క మోసం చేయకుండా ఎలా బ్రతకగలిగావయ్యా, ఒక్కరిని తిట్టకుండా, ఒక్కరిని మందలించకుండా ఎలా బ్రతికావయ్యా, ఇది సాధ్యం అంటారా? అమ్మో, నా శిల ఎత్తుకొని నడవమంటే ఇదే అండి, శిల్వ ఎత్తుకొని నడవడం అంటే. అందుకే నీ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనందరం కూడా ఫలాన్ని పొందుతాము. క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలేను. ఆయన ముందు మనందరం నిలబడాల్సిందే. అందుకే రిమూవ్ ఆల్ ఈగోస్, రిమూవ్ ఆల్ నెగిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ థాట్స్, రిమూవ్ ఆల్ హేట్రెడ్, ఎన్వీయింగ్, రిమూవ్ ఆల్ లస్ట్, అన్ని కూడా తీసేసుకోవాలి. ఆ కోపాన్ని, పగను, కామాన్ని, ద్వేషాన్ని, ఆ అహంకారాన్ని, ఇవన్నీ తీసేసుకొని నడిచిన వాడే నిజమైన క్రీస్తు. సో వాక్యంలో అన్ని రాసి పెట్టాడు దేవుడు, కానీ మనకే కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది ఎప్పుడైనా వాక్యము. సో అందుకే మనందరినీ కూడా ఒక న్యాయాధిపతి ఉన్నాడు, మనందరికీ క్రీస్తు అనే న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ముందు మనందరం కూడా నిలబడాల్సి ఉంటది, ప్రత్యక్షం కావాల్సి ఉంటది. అందుకే నీ శరీరంతో నువ్వు ఏ క్రియ జరిపినా, మంచి జరిపినా, చెడు జరిపినా, దానికి తప్పకుండా మనం ప్రతిఫలం పొందుకుంటాము. అందుకే అవతలోడు చెడు చేసినా కూడా మనం మంచి చేయాలి, గుర్తుపెట్టుకోండి. అవతలోడు చెడు మాట్లాడినా మనం మంచి మాట్లాడాలి, అవతలోడు శపించినా మనం దీవించాలి, అవతలోడు విమర్శించినా మనం పొగడాలి, అవతలోడు కక్ష సాధించిన మనము క్షమించేసేయాలి. ఇది నిజమైన లక్షణము. నీ కష్టాలున్న ఇతరులది ఆశించకూడదు, నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. నువ్వు దేవుడి దగ్గర నుంచి మాత్రమే ఆశించాలి. నువ్వు దేవుని తప్పించి దేన్ని ఎవరిని కూడా ప్రేమించకూడదు, నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి, అది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము. సో ఇన్ని లక్షణాలు మనం చెక్ లిస్ట్ లాగా రాసుకోండి. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా
రాసుకోండి. చాలా ఉన్నాయి. కీడుకి ప్రతి కీడు చేయొద్దు. సో నరహత్య చేయొద్దు, వ్యభిచరించద్దు. సో ఇన్ని కండిషన్స్ లో మనం బ్రతకాలి. సో అది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. అందుకే ఈ లోకమంతా కూడా చెడుతో ఉన్నా కూడా మనము మంచిలాగా బ్రతకాలి. లోకమంతా కూడా చుట్టూ రాక్షసుల మధ్య మనం దేవుళ్లాగా బ్రతకాలి, మనిషిలాగా బ్రతకాలి. అవతలి వాళ్ళు గడ్డి తినారని మనం గడ్డి తినకూడదు. సో మనము ప్యూరిటీగా బ్రతకాలి. కష్టమే. ట్రై చేయాలి, ప్రేయర్ చేసుకోవాలి, భరించాలి, ఓపిక పట్టాలి, సహనం పట్టాలి, లేకపోతే మార్చుకోవాలి, ఈగో కట్ డౌన్ చేసుకోవాలి, సొంత అభిప్రాయాలను తీసేసుకోవాలి, సొంత ఫీలింగ్స్ ఎమోషన్స్ ని తీసేసుకోవాలి. దెన్ క్రైస్ట్ విల్ లివ్ ఇన్ యూ. ఇది నా జీవితంలో ఇదే జరిగిందండి. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మడం మొదలు పెట్టానో కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్, క్యారెక్టర్ లో ట్రాన్స్ఫర్మేషన్, బిహేవియర్ లో ట్రాన్స్ఫర్మేషన్, మాట తీరులో, మనస్సులో, ఆలోచనలో, తలంపులలో కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్. సో క్రైస్ట్ ఓన్లీ టేక్ ఓవర్ మీ. సో దేవుడే మనల్ని టేక్ ఓవర్ చేసి ఆయన స్వరూపంలోకి, ఆయన లక్ష్యాల్లోకి, ఆయన బిహేవియర్ లోకి, ఆయన క్యారెక్టర్ లోకి మనందరినీ కూడా మార్చేసుకుంటాడు. సో వీ నీడ్ టు వర్క్ ఆన్ దిస్ ఏరియా. కాగా ఎవడైనా క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. సో 2 కొరింథీయుస్ 5:17 సో అందుకే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటున్నారా? అప్పటి నుంచి మీరు రీబార్న్. నేను దేవుని నమ్ముకోబట్టి 5 సంవత్సరాలు, దరిదాపుగా 4 నుంచి 5 సంవత్సరాలు ఇంచుమించుగా. అయితే నేను దేవుని నమ్ముకున్నప్పటి నుంచి నాకు న్యూ బార్న్ వచ్చేసింది. అంటే కొత్తగా జన్మించాను. పాత అన్ని గతించిపోయాయి. అనండి, చూసారా అండి? దేవుని నమ్ముకున్నప్పటి నుంచి మనం కొత్త వాళ్ళముగా మారుతాము, కొత్త మనుషుల్లాగా మారుతాము, కొత్త స్వభావంతో, కొత్త లక్షణాలతో మారుతాము. ఇక పాత స్వభావాలు ఉండవు, పాతవి గతించాను. నీకు ఏ అలవాట్లున్నా, ఏ వ్యసనాలున్నా, ఏ అడిక్షన్స్ ఉన్నా, ఏ లోపాలున్నా, ఏ దోషాలున్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, ఎరేజ్ అయిపోతాయి. క్రీస్తునందున్న ఎడల ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తావో, ఎంటర్ అవుతావో, ఆయన మహిమలోకి ఎంటర్ అయినట్టు, ఆయన వెలుగులోకి ఎంటర్ అయినట్టు, నూతన సృష్టివిగా నువ్వు న్యూ క్రియేషన్. అందుకే ఎవరైనా నన్ను అడిగితే నాకు ఎన్ని సంవత్సరాలు అంటే నేను 5 సంవత్సరాలు నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచే నా జీవితం మార్చబడింది, ఒక అమూల్యమైన పాత్రలాగా మార్చబడింది. అంతకు ముందంతా కూడా మర్చిపోయాను. ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్ బిఫోర్ క్రీస్ట్. నేను బిఫోర్ క్రైస్ట్ నుంచి అన్ని కూడా మర్చిపోయాను. ఎప్పుడైతే దేవుడి చేతిలో పడ్డానో అప్పుడే అమూల్యమైన బొమ్మలాగా, అమూల్యమైన రత్నం లాగా, ఆభరణం లాగా మార్చడం జరుగుతుంది. అప్పుడు అనిపించింది, ఓహో ఇన్ని సంవత్సరాలు బ్రతికిన బ్రతుకు వ్యర్థము. ఆ బ్రతుకు కరెక్ట్ కాదు, ఆ ఈగో కరెక్ట్ కాదు, ఆ కోపము కరెక్ట్ కాదు, ఆ ద్వేషము కరెక్ట్ కాదు, ఆ అసూయ కరెక్ట్ కాదు, ఆ గర్వం అసూయ కరెక్ట్ కాదు. సో ఎప్పటికైనా కూడా ఈ డబ్బు, ఈ ధనము, ఈ ఐశ్వర్యము ఏది కరెక్ట్ కాదు, ఏది శాశ్వతము కాదు. క్రీస్తే కరెక్ట్, క్రీస్తే శాశ్వతము. అందుకే భూలోకంలో ఏ తల్లి కరెక్ట్ కాదు, ఏ తండ్రి కరెక్ట్ కాదు, ఏ గురువు కరెక్ట్ కాదు, ఏ స్నేహితుడు కరెక్ట్ కాదు, ఏ నరమానవుడు కరెక్ట్ కాదు. ఓన్లీ క్రీస్తే కరెక్ట్. ఎవడు పర్ఫెక్ట్ కాదు, క్రీస్తే పర్ఫెక్ట్. ఎవరు రైట్ కాదు, క్రీస్తే రైట్. ఎవరు కూడా గ్రేట్ కాదు, క్రీస్తే గ్రేట్. దట్ ఈస్ హౌ ఐ లర్న్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేర్చుకున్న పాఠం ఇది. సో ఎప్పుడైతే దేవుని నమ్మడం మొదలైందో అప్పటి నుంచి న్యూ లైఫ్, కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్. సో మార్చేస్తున్నాడు, జీవితాన్ని మార్చేస్తున్నాడు, జీవన విధానాన్ని మార్చేస్తున్నాడు, మాట్లాడే విధానాన్ని మార్చేస్తున్నాడు, నూతన సృష్టి. అందుకే నన్ను అడిగితే నాకు 5 సంవత్సరాలనే చెప్తాను. అంతకుముందు అంతా వ్యర్థమే. ఆ బ్రతుకు అంత క్రీస్తుని తెలియక ముందు 50 సంవత్సరాలున్నా, 60 సంవత్సరాలున్నా అంతా వ్యర్థమే. ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకుంటావో, ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి, యేసు ప్రభువాన్ని అంగీకరిస్తావో అప్పటి నుంచే నీకు నిజమైన జీవితము, నిజమైన జీవనము, నిజమైన క్యారెక్టర్, నిజమైన బిహేవియర్ బయటికి వస్తుంది. నీ పాత అన్ని గతించిపోతాయి, ఇదిగో కొత్తవాయను. వీఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ ద క్రైస్ట్. ఎవ్రీడే వీఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ ద క్రైస్ట్. అందుకే ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్. నేను అందుకే ఒకప్పుడు నాకు చాలా గోల్స్ ఉండే, చాలా డ్రీమ్స్ ఉండే. కానీ ఆఫ్టర్ బిలీవింగ్ ద జీసస్ క్రైస్ట్ ఆ గోల్స్ పక్క పెట్టేశాను. ఆ డ్రీమ్స్ 20 సంవత్సరాల గోల్స్, కలలు కన్నాను ఆ గోల్స్ గురించి, ఆ డ్రీమ్స్ గురించి. కానీ ఎప్పుడైతే దేవుడిని నేను నమ్ముకున్నానో, ఇక నా గోల్స్ పనిచేయవు, నా డ్రీమ్స్ పనిచేయవు.
నా హాబీస్ పనిచేయవు. కంప్లీట్ గా ఆయనదే పని చేస్తుందని ఒకటే అర్థమైంది. నా ఉద్దేశాలు, నా తలంపులు, నా ఆలోచనలు ఏది పనికిరాదు, నా ప్రణాళికలు ఏది పనికిరాదు. సో ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం, ఆయన తలంపులే పనిచేస్తాయని అర్థమైంది. సో ఐ కంప్లీట్లీ సబ్మిటెడ్ టు గాడ్. సో ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ ట్రస్ట్ ఇన్ గాడ్. సో ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ఈస్ టేక్ కేర్ ఆఫ్ మీ అండ్ ఈస్ ట్రాన్స్ఫర్ మీ లైక్ దట్, లైక్ క్రైస్ట్. చూసారా అండి, ఇది జీవిత జన్మ సరిపోదండి. క్రీస్తులాగా మారాలంటే నిజంగా చెప్తున్నా, ఒక 100 సంవత్సరాల జీవితం సరిపోదు. ఇంకా తక్కువ, ఇంకా ఎక్కడో తక్కువ, ఇంకా ఎక్కడ మార్చుకోవాలి, ఇంకా ఎక్కడో తగ్గించుకోవాలి, ఇంకా ఎక్కడో ఒప్పుకోవాలి, ఇంకా ఎక్కడో అబద్ధం ఆడకుండా ఉండాలి, ఇంకా ఎక్కడో సహనంతో ఉండాలి, ఇంకా ఎక్కడో భరించాలి. ఇంకా భరించేవాడు క్రైస్తవుడు అండి. నిజంగా చెప్తున్నా కానీ ఇవన్నీ మొత్తము క్యారెక్టరే చేంజ్ మార్చుకోవాలి, క్యారెక్టరే మార్చుకోవాలి. కంప్లీట్ గా క్రైస్ట్ లోకి వచ్చేయాలి, కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అందుకే బాప్తిజం తీసుకున్నా కానీ సరిపోదండి, దాని తర్వాత నుంచే స్టార్ట్ అవుతుంది బాప్తిజం తీసుకొని. చాలా మంది బాప్తిజం తీసుకొని వ్యసనాలకు బానిస అవుతున్నారు, బాప్తిజం తీసుకొని అబద్ధాలు మోసాలు చేస్తున్నారు, బాప్తిజం తీసుకొని డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ వర్క్అవుట్, దట్ ఈస్ నాట్ వర్క్అవుట్. ఎండ్ ఆఫ్ ది డే వి షుడ్ బికమ్ లైక్ ఏ క్రైస్ట్, వి షుడ్ లీవ్ లైక్ ఏ క్రైస్ట్. అది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు. సో నిజంగా చెప్తున్నాను, ఆశించే గుణం మీలో ఉందా, ఈ క్రైస్తవుడు కాదు. నిజం చెప్తున్నాను. దేవుడు అదే అంటాడు, నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు కదా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు ఆశిస్తావు? నీకేమైనా కావాలంటే నన్ను నమ్ముకో కదా వాళ్ళ దగ్గర. అందుకే యెహోవాను, నీ దేవుడైన యెహోవాను నమ్ము, మనుషులను నమ్ముకోవడం కంటే నీ దేవుడైన యెహోవాను నమ్ము అంటాడు. సో అందుకే ఇవన్నీ పిల్లర్స్, మన క్రైస్తవుడి యొక్క పిల్లర్స్. ఫస్ట్ మొట్టమొదటి పిల్లర్ ఏంటిదండి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండో పిల్లరు నీ వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. మూడో పిల్లరు నీ పొరుగువాడిది ఆశించకూడదు. మూడో పిల్లర్. సో ఈ పిల్లర్స్ లాగా మనం తీసుకోవాలి. నీ పొరుగువాడి దగ్గర నుంచి ఏది ఆశించేవాడు క్రైస్తవుడు కాదు. నాలుగో పిల్లర్ కక్ష సాధించేవాడు కాదు, క్షమించేవాడు క్రైస్తవుడు. ఐదో పిల్లర్ శత్రువును సైతం కూడా ఇష్టపడాలి. ఆరో పిల్లర్. ఇవన్నీ కూడా పిల్లర్స్, మనకు క్రైస్తవ్యానికి పిల్లర్స్. సో అంతేకాని నువ్వు దేవుణ్ణి నమ్ముకొని కక్ష సాధించిన, ఇతరులది ఆశించిన, నువ్వు నిజమైన క్రైస్తవుడి కింద రాదు. దేవుణ్ణి తప్పించి ఇక దేన్ని ప్రేమించిన నిజమైన క్రైస్తవుని కాదు. అందుకే ఎవడైనా నువ్వు క్రీస్తు అందున్న ఎడల, సో అంటే మనందరం క్రీస్తు అందరం ఉన్నాం, నూతన సృష్టి మనందరం, వీఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ ద క్రైస్ట్. పాతవి గతించాను. అందుకే క్రైస్తు తెలియకదు, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని మనం అంటారు కదా. సో మన జీవితంలో కూడా క్రీస్తు పూర్వము అంటే క్రీస్తుని తెలుసుకోక ముందుకు, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి, ఏది బ్యాలెన్స్ అవుతుందా లేదా, ఏది డిమాండ్ చేస్తుంది. క్రీస్తు తెలియక ముందుకు మనము ఏంటిది క్యారెక్టర్ బిహేవియర్ ఎలా ఉంది, క్రీస్తు తెలుసుకున్న తర్వాత మన బిహేవియర్ ఎలా ఉంది. సో ఇట్లా మెజర్మెంట్ చేసుకోవాలి, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము. సో అలాగే మనము కూడా మారాలి, మనం కూడా మార్చుకోవాలి. సో అని దేవుడు చెప్తున్నాడు. సో చూద్దాము ఇంకా. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించాను. చూసారా అండి, నువ్వు ఈరోజు నీతిగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, అయితే నువ్వు దేవుణ్ణి సాటిస్ఫై చేసినట్టే. ఈరోజు మనం నీతిగా, పరిశుద్ధంగా, నిజాయితీగా ఉన్నాము, అయితే మనము దేవుడికి పరిచర్య చేసినట్టే. అందుకే సమస్తము దేవుని వల్లనైనవి. సో మనందరము దేవుడి వల్ల వచ్చాము, దేవుడి కోసం వచ్చాము, దేవుడి ద్వారా వచ్చాము. ఆయన మనలను క్రీస్తు ద్వారా, సో ఆయన ఎవరు? తండ్రి మనలను క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని, సో ఆయన మనందరికీ సమాధానాన్ని, శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. అందుకే ఎవరి మనసులో శాంతి ఉంటుందో వాళ్ళు నిజమైన క్రైస్తవుడు, దీర్ఘ శాంతం గలవాడే నిజమైన క్రైస్తవుడు, సహనంతో ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు, ఓపికతో ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు, అండ్ ఇతరులను ప్రేమించేవాడే నిజమైన క్రైస్తవుడు. సో సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. సో ఇది కూడా నువ్వు పరిచర్య చేసినట్టే. ఈ రోజు నువ్వు దేవుడు మెచ్చినట్టున్నావా, అయితే దేవుడికి నువ్వు పరిచర్య చేసినట్టే. సో అందుకే వీఆర్ ద న్యూ క్రియేషన్ అన్న అనుకోండి, అందరం కూడా న్యూ క్రియేషన్, న్యూ బార్న్. సో వీఆర్ ద న్యూ చైల్డ్. అందుకే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నిజంగా వెంబడించావో అప్పటి నుంచే నీకు గడియ స్టార్ట్ అయినట్టు, అప్పటి నుంచే నీ ఆయుష్ స్టార్ట్ అయినట్టు, అప్పుడే నీ జీవితం ఒక పరమార్థం లాగా, ఒక అర్థం లాగా మొదలైనట్టు.
అందుకే అందుకే చాలా మంది నమ్ముతారండి. దేవుణ్ణి నమ్మడం అంత ఈజీ కాదు. అండ్ నమ్మిన తర్వాత దేవుళ్ళలాగా నడవడమే చాలా కష్టం. సో చాలా మంది కూడా ఇప్పుడు ఎంతమంది నమ్మట్లేదు. రోజుకు కొన్ని లక్షల మంది దేవుణ్ణి అంగీకరిస్తున్నారు. కొన్ని వేల మంది బాప్తిజాలు తీసుకుంటున్నారు. కొన్ని వందల మంది వాక్యాలను బోధిస్తున్నారు. కానీ ఎంతమంది క్రైస్ట్ లాగా నివసిస్తున్నారు? అది ఛాలెంజ్, బిగ్గెస్ట్ ఛాలెంజ్. యేసుప్రభు వారికి ధనాపేక్ష లేదు. యేసుప్రభు వారికి వ్యామోహం లేదు. యేసుప్రభు వారికి కోపం లేదు, ద్వేషం లేదు, పగ లేదు. యేసుప్రభు వారు ఆశించేవాడు కాదు. యేసుప్రభు వారు తండ్రినే గణపరిచేవాడు, తండ్రినే ప్రేమించేవాడు, తండ్రినే పూజించేవాడు, తండ్రినే మహిమపరిచేవాడు, దేవుణ్ణి తన తండ్రి అయిన దేవుణ్ణి ఇష్టపడేవాడు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో చేసి ఈ లోకాన్ని వదిలేసి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సో చూద్దాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమునకు తనతో సమాధానపరచుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సో మన అపరాధములన్నీ కూడా దేవుడు మన మీద మోపలేదండి, క్రీస్తు లోపల మోపాడు. అంటే సహనము. క్రీస్తు అంటే ఒకటే సాదృశ్యము సహనము. క్రీస్తు అంటే ఒకటే సాదృశ్యము ఓపిక. క్రీస్తు అంటే ఒకటే సాదృశ్యము భరించడము. క్రీస్తు అంటే ఒకటే సాదృశ్యము బాధ భరించడమే. సో ఇప్పుడు ఆయన బాధ భరించాడా లేదా? ఏ తప్పు చేయకుండా బాధ భరించాడు. అందుకే క్రీస్తు లాగా మారాడు. ఏ తప్పు చేయకున్నా కూడా, ఏ పొరపాటు చేయకున్నా కూడా భరించాడు, బాధించబడ్డాడు, ఓపిక పట్టాడు, సహనం ఉంచాడు. సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. క్రైస్తవుడు ఎప్పుడైనా సహనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి, భరించాలి. ఎవరు భరించాలి. సో ఇవన్నీ కూడా క్రైస్తవుడి యొక్క లక్షణాలు. అనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, చూసారా, మన అపరాధములను మన మీద మోపక యేసు ప్రభు వారి మీద మోపేశాడు. అంటే క్రీస్తు మీద మోపేశాడు. అంటే క్రీస్తుకి సాదృశ్యము భరించడము, భరించేశాడు ఆయన. సో క్రీస్తునందు లోకము తనతో సమాధాన పరచుకొనొచ్చు. ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. సో వాక్యం చదివేవాడు క్రైస్తవుడు కాదు, వాక్యానుసారంగా నడిచేవాడే క్రైస్తవుడు. వాక్యానుసారంగా అంగీకరించి వాక్యాన్ని ఆచరణలో పెట్టేవాడే, యాక్షన్ లో పెట్టేవాడే నిజమైన క్రైస్తవుడు. ఎంతమంది వాక్యం చదవరండి? రోజుకి కొన్ని లక్షల మంది వాక్యాన్ని చదువుతారు, కానీ ఎంతమంది పాటిస్తారు? 1000 మందా, 2000 మందా? నిజమైన క్రైస్తవుడు వాక్యాన్ని ప్రేమిస్తాడు. నిజమైన క్రైస్తవుడు వాక్యాన్ని అంగీకరిస్తాడు. నిజమైన క్రైస్తవుడు వాక్యానుసారంగా బ్రతకాలని ఎన్ని అష్ట కష్టాలు వచ్చిన వాక్యాన్ని పట్టుకొనే ఉంటాడు. అది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము. వాక్యము అప్పగించెను. సో చూద్దాం. విల్ కంటిన్యూ టుమారో. నాజరుడనేసయ్యా, అయ్యా మరొకసారి మాతో వాక్యం ద్వారా మాట్లాడి ఇంకా మమ్మల్ని ప్యూరిఫై చేస్తున్నందుకు వందనాలు. క్రైస్తవుడుగా అయితే మారారు, కానీ క్రీస్తులాగా ఎప్పుడు మారుతారని మమ్మల్ని క్వశ్చన్ చేసినందుకు వందనాలయ్యా. ఎస్ మై లార్డ్, ఈ రోజు వరకు మాకు తెలియదునైనా మేము కరెక్ట్ అనుకున్నాము, మేము రైట్ అనుకున్నాము. ఇప్పటి వరకు మేము క్రైస్తవుడిగా మారామని సంతోషించాము, కానీ క్రీస్తులాగా మారలేదని బాధపడుతున్నాము తండ్రి. అయ్యా క్రీస్తులాగా మారాలంటే ఏమేమి పిల్లర్స్, ఏమేమి బేస్ ఉండాలి, ఏమేమి సపోర్ట్ ఉండాలి, ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు ఏంటిది, ఎలా ఉండాలి అనేది మీరు మాకు కళ్ళగట్టి చూపించినందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావము కలుగును గాక. ఇంకా మేము వినడానికి ఉన్నాము నాయన, శ్రద్ధగా వినడానికి మేము ఉన్నాము. ఇంకా మాకు బోధించండి నాయన, ఇంకా మమ్మల్ని సరిచేయనైనా, ఇంకా మమ్మల్ని నల్లగొట్టు నాయన, ఇంకా మమ్మల్ని చిత్తగొట్టు నాయన, ఇంకా మమ్మల్ని సహనము నేర్పించు నాయన, ఓపికను నేర్పించు నాయన, ఇంకా మాకు ఆ సఫరింగ్ తీసుకునే శక్తిని దయచేనైనా, బాధలను భరించే శక్తిని, శత్రువుని ప్రేమించే శక్తిని, అలాగే అందరినీ కూడా అయ్యా ప్రభు కక్ష సాధించకుండా క్షమించే శక్తిని దయచేయమని యేసు నామంలో ఈ రోజు నుంచి మేము ఇంకా క్రీస్తుని పోలి నడిచే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.